అట్లూరి బాలప్రసాద్ గారి సమర్పణలో శ్రీ వరుణ్ అట్లూరి నిర్మాతగా ఎస్కే సత్య గారి దర్శకత్వంలో డీజే వసంత్ గారి మాధుర్యమైనటువంటి సంగీతంతో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అండ్ లవ్లీ రోజ్ ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా మన ముందుకొచ్చేస్తున్నాడు గుంటూరోడు కార్యక్రమాన్ని డివోషనల్ సాంగ్తో ప్రారంభించేద్దాము. అండ్ ఈ సాంగ్ని పాడడానికి అనురాగ్ కుల్కర్ణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणवन्दिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यगण क्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्डखण्डकाय. ఓకే, సో ఇవాళ ఈ డివోషనల్ సాంగ్ తర్వాత గుంటూరోడు టీజర్ చూస్తేనే అర్థమైపోయింది మంచి ఈజు మాసు ఉన్నోడు మన మనోజు అని. మనోజు అన్ని యాంగిల్స్ని పూర్తిగా కవర్ చేస్తూ ఫక్తు కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీతో మన ముందుకు వచ్చేస్తున్నాడు. యాజ్ గుంటూరోడు లవ్లో పడ్డాడు. మోషన్ పోస్టర్ చూస్తే మరొకసారి మనం కూడా లవ్లో పడతాము. అందుకనే మోషన్ పోస్టర్ ఆఫ్ గుంటూరోడు చూద్దాము. భూమి మీద దేవతలు తిరుగుతుంటే యుద్ధాలు తప్పవు బావా. మోషన్ పోస్టర్కే కాదు టీజర్కి కూడా విపరీతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. మరి గుంటూరోడు టీజర్ మరొకసారి ఇక్కడ అందరం కలిసి చూద్దామా? మీ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడబోతున్నాం ఇప్పుడు. ఏమంటారు ఇటు సైడ్ వాళ్ళు? ఆర్ యు ఆల్ రెడీ ఫర్ గుంటూరోడు టీజర్? ఓకే, మరి ఇటు ఆర్ యు ఆల్ రెడీ? మంచు మనోజ్ మన రాకింగ్ స్టార్ గుంటూరోడు టీజర్ చూద్దాము.
నిజంగానే చెయ్యి దురదయ్యా బాబు, తట్టుకోలేవు. కొట్టే ఒంట్లోన 206 ఎముకలు ఒకేసారి ఇరిగిపోతాయి నా కొడక్క. ఆడి కొట్టు ఏంటి, ఆడి పవర్ ఏంటి? గుంటూరు ఘాటు మిరపకాయ ఒరిజినల్ బ్రీడ్. అమ్మ మొగుళ్ళ ఉన్నాడు. ఇప్పటి వరకు మనోజ్ తన సినిమాల్లో చేసినటువంటి కొన్ని రియల్ స్టంట్స్ చూడ్డానికి రెడీగా ఉన్నారా? రియల్ స్టంట్స్ ఆఫ్ మనోజ్. Manoj, we are all going to watch your real stunts from the previous movies, and here comes the AV. ఈ స్టంట్లన్నీ ఎక్స్పర్ట్స్ చేత చేయబడుతున్నాయి. ప్లీజ్ డోంట్ ట్రై ఇట్ అట్ హోమ్. సూపర్బ్ మనోజ్, సింప్లీ సూపర్బ్. సోలో, శ్రీరస్తు, శుభమస్తు లాంటి మంచి సినిమాలని మనకు అందించినటువంటి డైరెక్టర్ పరశురామ్ గారు, కిరణ్ గారు అండ్ కాశీ గారు కలిసి మనకి ఫస్ట్ సాంగ్ ఆఫ్ గుంటూరోడు లాంచ్ చేయబోతున్నారు. ఫస్ట్ సాంగ్ లాంచ్. ఆల్ ది బెస్ట్. పదే పదే మది పద పద అని
గాలి నీ వైపు నెడుతోందే ఇదేమి వింతో తెలీదు గాని గమ్మత్తుగా ఉందే పక్కనుంటే ఆకాశమైన అన్నట్టుగా ఉందే నీ తోడులో నా 10 ఏళ్ల లైఫ్ పన్నెట్టుగా ఉందే బలానా అంటూ తెలియని హాయి భలేగా ఉందే అదేమిటంటే అడక్కు అని నా మనస్సు ఉందే. Manoj, all the best. All the best, Satya, and everyone of the team. Thank you. మనోజ్ని చూస్తే గుంటూరు రోడ్లోగా మంచి కారం ఉంది అనిపిస్తోందా? 100%. సో మంచి సత్తా ఉన్నోడు గుంటూరు రోడ్. టీజర్ చూస్తే మీకేమనిపించింది? టీజర్ దగ్గర నుంచి ట్రైలర్ దాకా ప్లస్ టైటిల్ కూడా మంచు మనోజ్కి అంటే ఆయన ఎందులో స్ట్రాంగో దాన్ని ఎలివేట్ చేసేలా ఉందండి డెఫినెట్గా. ఆల్ ది బెస్ట్ సార్. డైరెక్టర్ సత్య నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, సో చాలా టాలెంటెడ్ తను. ఈ మూవీ ప్రొడ్యూసరు న్యూ కమరు, సో ఈ సినిమా సక్సెస్ అయ్యి ఆయన కూడా ఫర్దర్గా ఇంకా ఎంకరేజింగ్గా ఉండాలి. సో మీ ముగ్గురికి మీ కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. గుంటూరు రోడ్ లవ్లో పడ్డాడు ఒక మాస్ టైటిల్కి ఒక క్లాస్ ట్యాగ్ అనమాట. 100% ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. స్క్రిప్ట్ నాకు తెలుసు, సత్య చాలా కష్టపడి స్క్రిప్ట్ లెవెల్ నుంచి కూడా నాకు చెప్పడం జరిగింది. మనోజ్ గారితో బిందాస్, పోటుగాడు, పాండవులు 9, అలాగే గుంటూరు రోడ్డు, ఇన్ని మంచి చిత్రాల్లో నటించే అవకాశం రావటం నా అదృష్టం. ఓకే, బిఫోర్ రామ్ జోగేష్ శాస్త్రి గారు స్పీక్స్, మనకు ఒక స్పెషల్ గెస్ట్ ఒక బైట్ పంపించారు. మనోజ్, నీకు కూడా తెలుసో లేదో, యువర్ వెరీ గుడ్ ఫ్రెండ్ అఖిల్ ఒక స్పెషల్ బైట్ పంపించారు గుంటూరు రోడ్ అండ్ గుంటూరు రోడ్ టీం గురించి. చూద్దాము. అందరికీ నమస్కారం. హాయ్ టు ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఇవాళ గుంటూరు రోడ్ ఆడియో లాంచ్. ఐఎమ్ షూర్ ఎవ్రీవన్స్ హ్యావింగ్ అ గ్రేట్ టైమ్. ఐ విష్ ఐ కుడ్ బీ దేర్, బట్ ఐఎమ్ నాట్. సో I would like to wish my dear friend Manoj, tanu rocking star. The Manoj ante naku energy gurtostundi. Ante Manoj tho unte navvutone untam. He is the most entertaining friend I have. Naaku eppudaina logo unnappudu kuda na Manoj phone chestanu. Generally just randomly phone chesi edo joke cheppestadu, edo navvestanu nenu. And he's just incredible. His energy, he's full of life. I'm very jealous sometimes. He's got so much energy. I wish I could get that energy. And yeah, so my dear brother, I wish you all the best. Big day for you. Big day for Vasant, the music director. I wish you all the best, Vasant garu. And the producer Varun garu and me director Satya garki. All the whole Guntur Road team. I wish you all the best. Have a rocking film, of course, from the rocking star, the man, the rocking man Manoj. Manoj gurinchi cheptunte naku excitement vachestadi. I really love him. And I wish him all the best. I'm sorry I couldn't be there. Of course, the beautiful Pragya as well. All the best to the whole team of Guntur Road. And I'm waiting for the release. Let's all have a good success party after that. Thank you. See you. ఇక నెక్స్ట్ సాంగ్ లాంచ్ కి వెళ్తున్నాము. సెకండ్ సాంగ్ లాంచ్. రంగు రాంచిలక నిండా హిట్టెక్క అదిరే నీ సరుకు చూసాక పక్కన నువ్వుంటే పండగ లెక్క సిద్ధం చేసేసా పువ్వుల పక్క అసలే మసోడు దూసుకొచ్చాడు తుమ్మురే పెట్టుకుంటూ రోడ్డు కన్ను పడ్డాతో కత్తెరేస్తాడు. బీ కేర్ఫుల్ నీ కన్నయ్యీడు అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. ముందుగా ఈ సినిమా ఇట్స్ వెరీ క్లోజ్. అంటే ఈ సినిమా హిట్ అవ్వాలి అనే దాంట్లో మొదటి వ్యక్తి నేను ఉంటా. ఎందుకంటే మేమందరం, నేను, విక్కీ, వరుణ్, మేమందరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఒకే కాలేజ్ సెయింట్ మేరీస్లో. అండ్ వీడికి ఎంత ఇష్టం అంటే సినిమాలు చిన్నప్పటి నుంచి. నువ్వే కావాలి సినిమా అప్పుడు రిలీజ్ అయింది మాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. అప్పుడు ఆ పాటలు పెట్టుకుని టేప్ రికార్డులో తిప్పుతూనే ఉండేవాడు. అండ్ లిరిక్స్ రాస్తాడండి, చాలామందికి తెలియదేమో.
అప్పుడే పాటలు రాసేవాడు. సో ఈజ్ వెరీ ఇంటూ ఫిల్మ్స్ అప్పటి నుంచి. సో సడన్గా మొన్న ఇలా ఫోన్ చేసి ఇలా మనోజ్తో సినిమా చేస్తున్నా అంటే మనోజ్ మనోడు అసలు సూపర్, ఇంకా సూపర్ అని చాలా అనిపించింది. అండ్ ఐమ్ షూర్ ఇది మంచి కథ అయి ఉంటుంది. ఆ డైరెక్టర్ కూడా తెలుసు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్ ద బెస్ట్. అండ్ మనోజ్ నీలో ఎనర్జీ కాస్త మాకు కూడా ఇస్తే ఎలా ఉంటావు అనేది ఎనర్జీ, ఇందాక అఖిల్ గడ్ చెప్తున్నట్టు అసలు ఆ ఎనర్జీ దాంట్లో కాస్త మాకు వస్తే మేము ఇంకా బట్ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్. డెఫినెట్గా ఈ సినిమా ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది. గుంటూరోడు ప్రేమలో పడ్డాడు, మన మనోజ్ బాయ్లో ఉన్న ఎనర్జీ లెవెల్స్ని చూసే టైటిల్ పెట్టినట్టుగా ఉంది. ఈ సినిమాకు వర్క్ చేసిన టెక్నీషియన్స్ ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్, డైరెక్టర్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ కానివ్వండి, ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో ఇందాక మనం చూసినటువంటి ఆ సాంగ్ని వినిపించడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం సింగర్స్ అనురాగ్ కుల్కర్ణి గారిని అండ్ గీతిక. రంగు రాంచిలక నిండా హిటెక్క అదిరే నీ సరుకు చూసాక దండనక 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 రాజా డైమండ్ రానాని వెనక నువ్వే విజిలేసి పిలిచాక దండనక 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 పక్కన నువ్వుంటే పండగ లెక్క సిద్ధం చేసేసా పువ్వుల పక్క అసలే మసోడు దూసుకొచ్చాడు తుమ్ము రేపే గుంటూరోడు కన్ను పడ్డాతో కత్తెరేస్తాడు బీ కేర్ఫుల్ నీ కన్న ఈడు ఎయ్యి వచ్చి తింటరడు బేబీ వయసు వంటరడు కేరవ్ నాసి సెంటరడు గుండె దమ్ము గుంటూరోడు ఎయ్యి వచ్చి తింటరడు బేబీ వయసు వంటరడు కేరవ్ నాసి సెంటరడు గుండె దమ్ము గుంటూరోడు Time to chill now, get on to the dance floor. Put your hands up, so say sure but here we go, break it, take it, get some more. Getting to the party mode, 92 and rock it, dude. నే ఫైర్ బ్రాండ్ పట్టాసు పిల్ల నువ్వే మ్యాచ్ చేసు నువ్వు నన్ను ఒకటైతే బ్రేకింగ్ న్యూస్ దండనక నక దండనక దండనక నక దండనక ఏరు బస్సు నా బస్సు నువ్వే నాకు పైలట్స్ మబ్బుల్లోన జాలీగా చేద్దాం రైడింగ్స్ దండనక నక దండనక మంచి సాంగ్ అండి, దండనక దండనక అని ఊపేశారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. ఈ సినిమా టైటిల్ చూడగానే వినగానే నాకు ఒక ఎక్సైట్మెంట్. నేను గుంటూరు జిల్లా వాడిని, మా జిల్లా పేరు మీదుగా ఒక సినిమా టైటిల్ అంటే నిజంగా ఉత్సాహంగా. మనోజ్ గారికి కూడా ఆ విషయం తెలుసు. సో అందుకే నన్ను ఎంచుకుని 2 పాటలు రాయించారు. ఇందులో 2 మంచి పాటలు కుదిరాయి యాక్చువల్గా. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ దండనక సాంగ్ ఒకటి, తర్వాత ఇంకొక మెలడీ సాంగ్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఈ 2 పాటలు నేను రాశాను. డీజే వసంత్ అప్కమింగ్ చాలా ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్. నేను రాసినటువంటి 2 ఆ మెలడీ సాంగ్ ఒకటి, అదొకటి ఒక ఎత్తు, ఈ మాస్ నంబర్ ఒక ఎత్తు, అలాగే తానే రాసినటువంటి మనం విన్నటువంటి పాట ఒక ఎత్తు. ఒక మనిషిలో ఉన్నటువంటి రకరకాల ఏమంటావు యాంగిల్స్ని మన ఆవిష్కృతం చేసేలాగా ఈ 4 ఆల్బమ్ చక్కగా కుదిరింది. మంచి మ్యూజిక్, ఆయనకి చాలా మంచి ప్రామిసింగ్ ఫ్యూచర్ ఉంది. ఆయన ఖాందాన్ మంచిది, సత్యం గారి మనవడు, తాతగారి పిన్నలు పెట్టేలాగా మంచి మ్యూజిక్ చేస్తారని ఆశిస్తూ ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. మనోజ్ గురించి ఏం చెప్పాలి, సకల కళా వల్లభుడు. తను ఫైట్స్లో ఇన్వాల్వ్ అవుతాడు. మ్యూజిక్ టేస్ట్ నిజంగా నాకు చాలా 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 నచ్చుతూ ఉంది. మా ఇద్దరికి బాగా కుదురుతుంది. సో లిరిక్ రాసేటప్పుడు నా ప్రాణం పిండేస్తాడు. అయినా కానీ అది స్వీట్ పెయిన్. తప్పకుండా తన కోసం ఎప్పటికైనా కానీ ఎలాగైనా ఎన్నిసార్లు అయినా కానీ రాస్తాను. అలా రాయబట్టి నన్ను మంచి పాటలు కుదిరాయి. మాస్ పాట కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ అందరూ మీరు అలా విన్నారు అంటే నిజంగా నేను రాయటం గురించి కాదు, తను నా నుంచి తీసుకున్నటువంటి అవుట్పుట్ దాని యొక్క లక్షణం అది, అంతే. ఐ విల్ బి ఎవర్ ఇండెటెడ్ టు మనోజ్. తనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మా అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని, తనకి ఈ సినిమా ద్వారా మరొక మంచి విజయం లభించాలని కోరుకుంటూ, అలాగే లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఈ సినిమాతో డెబ్యూ అవుతున్నటువంటి వరుణ్ గారికి మంచి లాభాలు సంపాదించి పెట్టి గుంటూరోడు సూపర్ హిట్లో పడ్డాడు అనిపించుకోవాలని ఆశిస్తూ,
అలా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద నెక్స్ట్ సాంగ్ ఆఫ్ గుంటూరోడు లాంచ్ చేయడానికి వేదిక పైకి ఆహ్వానించేస్తున్నాము. మంచి వ్యక్తి, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, మంచి నటుడు. మనసులో ఉంటే నాలుగు పైన కూడా అదే వస్తుంది. మనందరికీ ఇష్టమైన నటుడు, మన లక్కున్నోడు మంచు విష్ణు గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. And along with Vishnu, to launch the song, we are inviting on stage our very gorgeous Surabhi Attack and alage Gentleman Cinema lo heroine Surabhi garini vedik paiki ఆహ్వానిస్తున్నాము. Okay, so the next song. The third song launch, please. మీద పెట్టుకుంట గుండెలోన దాచుకుంట దేవతల్ని చూసుకుంట ప్రామిస్ పుట్టు మంచలాగా మారి 100 ఏళ్ల పాటు నిన్ను అంటి పెట్టుకుంట నేను ప్రామిస్ రామకోటి లాగా నేను ప్రేమ కోటి రాసుకుంట లైఫ్ లో నువ్వు చేస్తా ప్రామిస్ నీ పేరు లాగా దారిపోయే గుండె చెప్పుడు చింపేసిన తప్పేసిన చంపేసి పాతరేసిన నిన్ను మొదలు నమ్మడు యు ఆర్ మై బాబీ డోల్. How did you like the song? Andarki namaskaram. Really happy to be here today, and I wish the entire team of Gunturodu all the very best. I love all the songs, and they look really lively. They've been captured so beautifully. And Manoj and Pragya, you look awesome together. You look dazzling together. And it's been lovely working with you, Manoj. And now I'm sharing the screen space with Vishnu. So I feel really delighted. And I wish all of you all the best. Thank you. Andarki namaskaram. The star of the evening, the music director, congratulations. And of course, producer Varun, wish you all the very best, my brother. And director Satya, wish you all the best. Manoj kunna talent music lo, lyrics lo naaku ledu. మా నాన్నగారుకున్న టాలెంట్ మనోజ్కి మ్యూజిక్ సెన్స్ అలాగే వచ్చింది. బహుశా మా నాన్నగారికి యాక్టింగ్లో ఉన్న టాలెంట్ నాకు వస్తుందేమో అని నేను ఆశిస్తున్నా. అది వస్తో లేదో ఇంకా టైమే చెప్తుంది. మనోజ్ సినిమాలో పాటలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. అది ఎందుకంటే వాడు తీసుకున్న కేర్ నేను తీసుకోలేను. అండ్ హీఈస్ వెరీ టాలెంటెడ్ విత్ దట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మనోజ్. అండ్ ప్రజ్ఞ, యూ లుక్ ravishing. And I can't say more than that. I have my dad and my wife sitting right ahead of the stage. Wish you all the best, Satya. Pedda hit avvali. And Babi, thank you for calling me on stage. And Varun, దీంతో 10 రేట్లు ఎక్కువ డబ్బులు సంపాదించాలి నువ్వు. ఎందుకంటే ప్రొడ్యూసర్ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. And we all believe that. Wish you all the best. ఇందాక మనకి అఖిల్ స్పెషల్ విషెస్ పంపించాడు. మరి ఇప్పుడు మన బళ్ళాల దేవుడు కూడా స్పెషల్ విషెస్ పంపించాడు. బళ్ళాల దేవుడు అంటే ఎవరు? రాణా దగ్గుబాటి. స్పెషల్ విషెస్ ఫర్ గుంటూరోడు టీమ్. విందాము. మిస్టర్ మంచు మనోజ్, ఆల్ ద వెరీ బెస్ట్ బాబాయ్ ఫర్ గుంటూరోడు. సారీ నీ ఫంక్షన్ రాలేకపోతున్నా, బట్ ఐ విష్ యూ అండ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, సో దట్ వాజ్ అ స్పెషల్ బైట్ ఫర్ గుంటూరోడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు భాస్కర్ భట్ల గారు, మన లిరిక్ రైటర్ గారు మాట్లాడతారు. నేను ఐటమ్ సాంగ్ల తర్వాత ఎక్కువ రాసింది టీజింగ్ సాంగ్లు. మనోజ్ గారికి ఒక మంచి హిట్ సాంగ్ రాయాలి ఎప్పటి నుంచో వెయిటింగ్ నేను. సో విష్ణు గారికి చాలా రాశాను. అది సినిమాతో నెరవేరబోతుందని ఫీల్ అవుతున్నాను. చాలా మంచి సాంగు. అలాగే మన రామజోగయ్య, ఆయన మనోజ్ గారి పక్షపాత అయితే నేను విష్ణు గారి పక్షపాత ఇప్పుడే తెలిసిపోయింది. సో విష్ణు గారికి నేను చాలా ఇష్టం. సో ఆయన ఖాతాలో చాలా మంచి సాంగ్స్ రాశాను ఆయన హిట్ సినిమాల్లో. సో ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఇప్పుడు నేను మనోజ్ గారితో ఒక మంచి హిట్ సినిమాకు పనిచేయాలని కోరిక ఈ సినిమాతో నెరవేరిందని మాత్రం గట్టిగా నమ్ముతున్నాను. అలాగే వరుణ్ గారికి, నిర్మాత వరుణ్ గారికి, సత్య గారికి డైరెక్టర్, మంచి రచయిత అతను, చాలా అద్భుతమైన డైలాగ్స్ రాశారు. సో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ నా మిత్రుడు, ఆత్మీయ మిత్రుడు వసంత్కి ఈ సినిమా మంచి హిట్ అయ్యి తన కెరీర్లో మంచి మైలురాయిగా మేళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ద లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్, ఈ సినిమాలోని సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక పైకి ఆహ్వానించేస్తున్నాము మన విన్నర్ సాయి ధర్మ తేజ్. అండ్ అలాగే ఈ చిత్రం సమర్పకులు మన నిర్మాత గారి తండ్రి గారు అట్లూరి బాలప్రసాద్ గారిని సగౌరవంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. ఫోర్త్ సాంగ్ లాంచ్. కదిలే రంగుల విల్లురా అరెరే వెన్నెల కూతురా అనిపించిందా సరా
తాకెరా. నాకు రియల్గా పెద్ద షాకింగ్. జస్ట్ 1 వీక్ బిఫోర్ మీరు ఊళ్ళో ఉంటున్నారా, నాకు ఏదో చిన్న ఫంక్షన్ ఉందన్నాడు. అప్పటి వరకు నాకు సినిమా తీస్తాడు అనేది నాకు తెలియదు. ఎవరితోరా అన్నాను. ఇట్లా మనోజ్ అన్నాడు. అనగానే నాకు గుర్తుందల్లా మోహన్ బాబు గారు. ఎందుకంటే మోహన్ బాబు గారితో నేను హరికృష్ణ గారితో కలిసి మేము రాములయ్య వాటిల్లో చాలా మూవ్ అయ్యాము. ఆయన హార్డ్ వర్క్ కానీ డెడికేషను వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నట్టు, అసలు ఒక సినిమా అని అంటే పడి చస్తా అనే దాంట్లో ఉంటారు. మనోజ్ నీ ఆకలి మాత్రం తీరుతుంది ఈ సినిమాతో, అది 100% నేను గ్యారంటీ ఇవ్వగలను. ఇంకోటి మా వాడికి కొంచెం లక్ ఉంది. ఆల్ ది బెస్ట్ మనోజ్. మీకు మీ నాన్నగారు ఉన్నారు, ఆ బ్యాక్గ్రౌండ్లో మేమందరం కూడా చాలా సేఫ్గా ఉంటామనే దాంతో చాలా థ్యాంక్స్ ఫర్ దిస్ ఇన్వైటింగ్ మీ అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్ వరుణ్ అండ్ సాయి. ప్లీజ్. ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ అండ్ అలాగే గెస్ట్ అందరికీ అండ్ మనోజ్ ఫ్యాన్స్ కానీ అండ్ విష్ణన్న ఫ్యాన్స్కి అండ్ మోహన్ బాబు ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. నాకు ఎంతమంది తెలుసో తెలియదు కానీ బట్ నాకు మనోజ్కి ఒక చిన్న కనెక్షన్ ఉందండి. నా ఫస్ట్ సినిమా ఆఫర్ వైవిఎస్ చౌదరి గారు సలీం విష్ణుతో సినిమా చేస్తున్నప్పుడు నన్ను చూశారు. అండ్ మనోజ్తో అప్పుడు మేము అందరం క్రికెట్ ఆడుకునే వాళ్ళం. సో అప్పుడు అది తెలియని కనెక్షన్ మా ఇద్దరికి. అండ్ మా ఫ్రెండ్షిప్ అలాగా ఆల్మోస్ట్ ఒక 10 years అయిపోయింది మేమంతా కలిసి. అండ్ మై గ్రేట్ జర్నీ. అండ్ మనోజ్ చాలా గ్రో అయ్యాడు, అలాగే నేను సినిమాలు చేసుకుంటూ వచ్చాను. అండ్ ఇట్స్ బీన్ అ గ్రేట్ ప్లెజర్ మనోజ్. ఇట్స్ బీన్ అ లవ్లీ ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ నేను ఎప్పుడు చెప్పుకోలేదు కానీ బీన్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ యాక్టింగ్ చిన్నప్పటి నుంచి అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐ వుడ్ లైక్ టు విష్ ద హోల్ టీమ్ ఆఫ్ గుంటూరోడు ఆల్ ద వెరీ బెస్ట్. డైరెక్టర్ సత్య గారికి, ప్రొడ్యూసర్ వరుణ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారికి అండ్ ప్రజ్ఞ, యూ లుకింగ్ రియలీ రియలీ బ్యూటిఫుల్ అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఇప్పుడు మనం సాయి ధర్మ్ తేజ్ని ఒక క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం మనోజ్కి ఇస్తున్నాం. మనోజే మిమ్మల్ని అడుగుతాడు, లేదంటే మీరు మనోజ్ని అడగొచ్చు. యూ వాంట్ టు ఆస్క్ సంథింగ్ టు మనోజ్? ఐ లాస్క్. మనం ఎప్పటి నుంచో అనుకుంటున్న బిల్లా రంగ ఎప్పుడు? వావ్, సూపర్. ఇది మాకు తెలియదు, తెలుసా? న్యూస్ ఇది. అప్పట్లో నాన్నగారు చిరంజీవి అంకుల్ చేసిన బిల్లారంగా మేము ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి పెద్ద అయిన తర్వాత మేము ఇద్దరం చేయాలని ఫిక్స్ అయ్యాం. అది మంచిగా తీయగలిగే డైరెక్టర్ నిర్మాత వచ్చినప్పుడు 100% చేద్దాం అబ్బాయి. ఐఎమ్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. లవ్ యూ. చైన్లు కట్టుకొని కొట్టుకోవాలి సినిమా మన ఇద్దరం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సాయి ధర్మ్ తేజ్. ఏదైనా సరే టైం వచ్చినప్పుడు ఆగదు, ఆ మంచి టైం మీకు కూడా వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు మనం చూసినటువంటి ఈ సాంగ్ని పాడడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము ద లెజెండరీ సింగర్ పద్మ విభూషణ్ యేసుదాస్ గారి తనయుడు విజయ్ యేసుదాస్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. కదిలే రంగుల విల్లురా ఎదురై గుండెను గిల్లెరా అరెరే వెన్నెల కూతురా అనిపించిందా అప్సరా తాజ్ మహల్ మీదొట్టు తన మేని రంగు మెరుపు కోహినూరు మీదొట్టు తన మనసు అచ్చ తెలుపు రేయిలాంటి మై మరపు నీలాల కురుల నలుపు పరుగు తీసి ప్రతి తలపు ఆ రాకుమారి వైపు
తన పని మానేసి బుగ్గలే గిల్లాడేమో అందమే తననే చూసి ముద్దుగా దిష్టే తీసి హారతే పడుతుందేమో ఆ సొగసులపై ఒక కవితే రాయాలన్నా ఏ భాషలో పదములు అయినా సరిపోయేనా అలాంటి అమ్మాయి కాదురా వచ్చి నన్నే తాకిరా ఏ అలా ఎలా పుట్టేసిందిరా మంతంగా నచ్చేసిందిరా పంజరం లేనే లేని ఆవురం నేనైపోయా జంటగా తనతో కదిలి లోకమే ఏమైపోని పట్టని పరుగైపోయా నన్నలా విడిగా వదిలి కొన్ని జన్మల పూజలకైనా దొరకని భాగ్యం పూవెలలో దేవత రూపం ఆ సౌందర్యం అలాంటి అమ్మాయి కాదురా వచ్చి నన్నే తాకిరా హే అలా ఎలా పుట్టేసిందిరా అమాంతంగా నచ్చేసిందిరా Wow, that's so lovely and such a feel-good song. చాలా బాగుంది. ఇప్పుడు మన గుంటూరోడు మంచు మనోజ్ మాట్లాడడానికి వేదికపైకి వచ్చేస్తున్నాడు. Let's invite Manoj with a big round of applause. Our rocking star మంచు మనోజ్. ప్రొడ్యూసర్ శ్రీ వరుణ్ గారు బొకేని అందిస్తారు. అందరికి నమస్కారం, నాన్నగారికి నమస్కారం, వచ్చిన పెద్దలకి, నా ఫ్రెండ్స్కి, తేజ్కి, శర్వాకి అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సురభి అండ్ ప్రతి మా ఆంటీ, చంద్ర ఆంటీ, శ్రీవర ఆంటీ, అందరూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మ మా మనసులో ఉంది నాన్న, చెప్పక్కర్లేదు. మమ్మీ ఐ లవ్ యూ. గుంటూరోడు లవ్లో పడ్డాడు. ఈ సినిమా ఫస్ట్ నాకు వచ్చినప్పుడు డైరెక్టర్ సత్య గారు వచ్చి, బాబుని మీకు మా బ్రదరు నీకు ఒక స్క్రిప్ట్ చెప్పాలి అని చెప్తే రండి వింటాను అని చెప్పి, మీరు ఆయన ఏం సినిమా చేశారు, నేను ఎప్పుడు వాళ్ళు ఏం సినిమాలు చేశారు ముందు చేసేది చూడను, మనిషి స్క్రిప్ట్ బాగా చెప్పారా, క్లియర్గా ఉన్నారా వాళ్ళనేదే చూస్తాను. అది ఆయన ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పిన వెంటనే హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. ఆయనే రాసుకున్నాడు ప్రతి అక్షరం సినిమాలో. నేను 20 minutes వింటా స్క్రిప్ట్ ఫస్ట్ వినేటప్పుడు. అలా అని కూర్చొని దాదాపు 3 hours డైలాగ్ టు డైలాగ్ బుక్ చూడకుండా చెప్పాడండి. హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ సత్య గారు. థ్యాంక్ యూ సత్య గారు, ఎక్కడున్నారు? థ్యాంక్ యూ సో మచ్. అలాగే వరుణ్ ప్రొడ్యూసర్, సినిమా ఎప్పుడో నాకు పరిచయం ఉంది, కానీ ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా వచ్చి బాబాయ్ చేస్తాను, ఎంత బడ్జెట్ అయినా నీ సినిమా మాస్ మసాలా నువ్వే చేయాలి అని చెప్పి నన్ను నమ్మి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి దాదాపు ఇంత గొప్ప సినిమా తీసినందుకు థ్యాంక్ యూ బాబాయ్, రుణపడి ఉంటాను. నీకు మంచి సక్సెస్ వచ్చి నువ్వు బాగుండాలి, నువ్వు బాగుంటే ఇంకా 10 మంది బాగుంటారు, ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది. అండ్ డీజే వసంత్ మ్యూజిక్ డైరెక్టర్, సత్య గారు బెస్ట్ ఫ్రెండ్, అలా నా పరిచయం. అండ్ కొత్త అయిన కదా సరే మ్యూజిక్ ఏంటా సరే చూద్దాం అనేసి భయంతో ట్యూన్స్ వినాను. ట్యూన్స్ వినగానే అద్భుతంగా నచ్చింది. ఇంత గొప్పగా చేశారు, ఇన్నాళ్ళు నాకు దొరకలేదంటే అనుకున్నాను. థ్యాంక్ యూ వసంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ, ఇంత గొప్ప మ్యూజిక్ ఇచ్చారు. అలాగే కెమెరామ్యాన్ సిద్ధార్థ్, నాకు ఎన్నో సినిమాలుగా పరిచయం, దేనికైనా రెడీ, సొగ్గడే, చిన్న పాండవులు 9 ఇలా గొప్ప సినిమాని అన్ని హిట్లు ఇచ్చారు. అండ్ ఫైనల్గా నాతో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సిద్, వితౌట్ యూ నేను ఇంత బాగా కనిపించండి ఈ సినిమాలో. ద గ్రేట్ గోస్ టు యూ. అండ్ ఎడిటర్ టైగర్,
థ్యాంక్ యూ సో మచ్ టైగర్ శ్రీనివాస్ గారు, చాలా బాగా ఎడిట్ చేశారు. అండ్ ఫైట్ మాస్టర్ వెంకట్. ప్రతి సినిమాకి నేనే స్టంట్స్ చేసుకుంటూ ఈ మధ్య వచ్చాను. ఎందువల్ల మనోజ్ స్టంట్స్ చేశాడంటే నేను చేయగలుగుతానని కాదు, ఫైట్ మాస్టర్లు వస్తే ఎక్కువ బడ్జెట్ చేస్తారని నాకు టెన్షను. నా సినిమాకి అంత బడ్జెట్ ఉండదు, సో నేనే చేసుకుంటే తక్కువలో చేసుకుంటే వచ్చు కదా అని గ్రాఫిక్స్ కూడా వాడకుండా నా ఒళ్ళు అందుకే హోనం చేసుకున్నాను, కొవ్వు బట్టి కాదు. అండ్ ఈ సినిమాకి నాకంటూ నన్ను ఒక డిఫరెంట్ స్టైల్లో గొప్ప ఫైట్స్ చిత్రించిన ఫైట్ మాస్టర్ వెంకట్కి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నా తమ్ముడివి, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. అలాగే జోగి శాస్త్రి గారు, భాస్కర్ భట్ల గారు, ఐ లవ్ యూ ఆల్. ఎస్పెషల్లీ జోగి నాకు ఎప్పటి నుంచో మాది రుణానుబంధం, మామూలు అనుబంధం కాదు. థ్యాంక్ యూ. అండ్ విజయ్ అన్న, ఇట్ వాస్ ప్లెజర్ ప్లెజర్ ప్లెజర్. ఆయన పాడుతుంటే నా హృదయం కదిలి కన్నీళ్ళు వస్తున్నాయి అప్పుడు పాడుతూ ఉంటే. థ్యాంక్ యూ అన్న, బ్లెస్డ్. కంగ్రాట్స్ ఫర్ అంకుల్, ద గ్రేట్ మ్యాన్. అండ్ అలాగే ఈచ్ అండ్ యాసిన్ నజీర్ అండ్ ప్రతి ఒక్కరు నా టీమ్, అసిస్టెంట్ కెమెరా సురేష్ అండ్ ప్రతి ఒక్కరు, అసిస్టెంట్ డైరెక్టర్స్, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రభు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఏ ఆడియో ఫంక్షన్ ఎంతసేపు నేను మాట్లాడింది లేదు. నన్ను ఇలాగే డిఫరెంట్ సినిమాలు చేసుకునే దానికి నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యాన్స్, ఐ లవ్ యూ. గుంటూరోడు ఆ దేవుడు మనకి గొప్ప విజయం ఇస్తాడని కోరుకుంటున్నాను. పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనం. థ్యాంక్ యూ. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ఆఫ్ గుంటూరోడు. ఆ అమ్మాయిని చూడగానే పిచ్చికిపోయిందిరా బా. నా మైండ్ ఈ లోకం నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది. నేను మళ్ళీ మామూలు మనిషి అవడానికి చాలాసేపు పట్టింది తెలుసా. ఇది లవ్ అంటే నేను నమ్మనరా. ఇంటికి వెళ్ళి చన్నీళ్ళు స్నానం చేయి, అంతా లేట్ అయిపోద్ది. అయినా వీడికి పిల్లనిచ్చే సన్నా చెప్పడరా. ప్రయత్నిస్తే పోయేదే ఉందండి. బ్యాచిలర్ బానిస శృంఖలాలు తప్ప. ఈ తొక్కుల ఫిలాసఫీ మాత్రం బానే చెప్తావు. కిస్సులు కూడా బాగానే పెడతాను. కన్నా అసలు అమ్మాయి ఎవరో తెలియకుండా ఇంత డీప్గా లవ్ చేస్తే కష్టాలు తప్పబా. భూమి మీద దేవతలు తిరుగుతుంటే యుద్ధాలు చేయాలి బావా. అసలు వాడు ఏం చేశాడో తెలుసా? తెలుసా? వయసులో ఉన్నవాడికి, అది నాలాంటి బీపీ వస్తే ఎలా ఉంటుందో నీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. మొగుడినైనా మేనేజ్ చేయొచ్చు కానీ రంకు మొగుడిని మేనేజ్ చేయడం చాలా కష్టమయ్యా. ఏం చూసుకుంటారా నీకు పోకరు? సత్తా ఉన్నోడిని చూస్తే చావు కూడా పడిపోతుంది నా కొడక్క. వీడు మరీ తేటగాళ్ళగా ఉన్నాడు. భయం భక్తి అక్కడ మచ్చు కూడా కనపట్లా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫస్ట్ నేను ఎప్పుడు దర్శకుడు గురించి చెప్తూ ఉంటాను. బికాస్ నా లైఫ్ స్టార్ట్ అయింది యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. డైరెక్టర్ అంటే కెప్టెన్. ఎంత మంచి కథనిచ్చినా దాన్ని చెడగొట్టాలంటే ఈజీగా చెడగొట్టచ్చు. దాన్ని అద్భుతంగా తీయగలిగిన వాడు, దాని కథను నడిపించేవాడు దర్శకుడు. హీఈస్ ద కెప్టెన్ అంటాం. చాలా ట్రైలర్లు అన్నీ చూస్తే అద్భుతంగా ఉన్నాయి. డైలాగులు కూడా మీరే రాశారన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ సినిమా పరిశ్రమలో అలా రాసిన వ్యక్తి ఓన్లీ దాసనారాయణ గారే. దాసనారాయణ గారు ఒకరే. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్ ఆయనది చేయనంటూ లేదు. ఆ విధంగా మీరు కూడా వీరి డైలాగ్ రాశారు. టోటల్ సినిమా చూడలేదు కానీ రష్ చూస్తుంటే అద్భుతంగా ఉంది. బెస్ట్ ఆఫ్ లక్. బిడ్డను బాగా చూపించారు మీరు. రియలీ అప్రిషియేట్. నిర్మాత మరి ఇంటికి వచ్చినప్పుడు అడిగాను, ఎంత అయిందండి ఈ సినిమా కానీ ఏదో చెప్పారు. ఎందుకు ఇంత ఖర్చు పెట్టారని అడిగాను. లేదండి మనోజ్ అంటే మాకు ఇష్టం, కథ కూడా అలా నడిపించింది, అలా ఖర్చు పెట్టాలనిపించింది. ఆ కథకు ఏదో చుట్టేస్తే లాభం లేదు అని చెప్పారు. చెప్పి ఒక మాట అన్నారు,
బయట చాలామంది రకరకాలుగా చెప్పారు మనోజ్ని గురించి, బట్ కలిసి సినిమా చేసిన తర్వాత తెలిసింది ఎంత మంచి వ్యక్తి అని. ప్రతి వ్యక్తిని గురించి చెబుతారు, 5 ఏళ్ళు ఒకటిగా ఉండవు. ప్రతి ఒక్కరి గురించి ఏదో ఒకటి చెప్పాలి. అందుకే భగవంతుడు ఒకే నాలుగు ఇచ్చాడు. దాంతోనే యుద్ధాలు, ఘోరాలు, మోసాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి నన్ను గురించి కూడా చెప్తూ ఉంటారు. మన గురించి ఎవరైనా ఏదైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని వదిలేయాలట. వాళ్ళ కర్మ అది, మనకెందుకు. కాబట్టి చేసిన తర్వాత మీరే చెప్పారు, ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఆర్టిస్ట్, నాట్ ఇన్సైడ్ ది సెట్. సెట్ కాకుండా బయట నేను సినిమా తీశాను, సిల్వర్ జూబ్లీస్, గోల్డెన్ జూబ్లీస్, ఫ్లాప్ సినిమాలు కూడా వచ్చాయి. ఫ్లాప్ సినిమా ఫ్లాప్లు అవుతాయంటే కథ నచ్చలేదు జనానికి. సిల్వర్ జూబ్లీ అంటే జనానికి నచ్చింది కథ. ఆ విధంగా కాబట్టి సినిమాలు అనేది మన చేతిలో కథ కానీ ఇంకోటి ఉండదు. కాబట్టి ఈ కథ చాలా బాగుందని కూడా మా విష్ణుబాబు చెప్పాడు. మనోజ్ బాబు ఇప్పుడు విష్ణు అని వస్తుండే, ఎందుకంటే వీడు దూరంగా ఉంటాడు, వాడు దగ్గరగా ఉంటాడు. కాబట్టి బిజినెస్లో వాడు ఇంటర్ఫీర్ అవుతాడు, నువ్వు వీడు ఇంటర్ఫీర్ అవ్వమంటే అవునన్నాడు. ఈ పబ్లిక్గా చెప్పాడు. కానీ ఈ సంవత్సరం నుంచి వ్యాపారంలో కూడా ఇంటర్ఫీర్ అవ్వబోతున్నాడు. ఎక్కువ ఖర్చు పెట్టి ఈ సినిమా నిర్మించారు. మీ ధైర్యానికి హ్యాట్సప్. యాజ్ ఎ ఫస్ట్ ప్రొడ్యూసర్ ఆ షిరిడి సాయినాథుడు మీకు కనకవర్షం కురిపించాలని, గుంటూరు దగ్గరలోనే దుర్గాదేవి కనకదుర్గమ్మ ఆవిడ ఆశీస్సులు ఈ యూనిట్ సభ్యులందరికీ ఉండాలని మనసావాచ కోరుకుంటూ, రైటర్స్ ఇక్కడే ఉన్నారు. నాకు రైటర్స్ అంటే బాగా ఇష్టం. మ్యూజిక్ డైరెక్టర్ సత్యం అని మా బ్యానర్లో ఎన్నో పిక్చర్లు చేశారు మ్యూజిక్ డైరెక్టర్ గారు. కలిశాను, ఇంతకుముందు కలిశాను, రండి. సో మెనీ పిక్చర్స్. ఆ సత్యం దగ్గరనే ఇతనెవరు, మన మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఎవరు, ఇతనెవరే ఇప్పుడు, రెహమాన్, అతని పేరు దిలీప్ కానీ, మన ఇళయరాజా గారు కానీ, వీళ్ళందరూ ఆ సత్యం మ్యూజిక్ గారి దగ్గర పనిచేశారు. ఆ సత్యం గారు మా బ్యానర్లో మ్యూజిక్ డైరెక్టర్గా చాలా పిక్చర్స్ చేసి చాలా 100 days పిక్చర్స్ అయినాయి. అటువంటి వారి మనవడు, యూ డిడ్ గుడ్ జాబ్, థ్యాంక్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. హీరోయిన్, యు ఆర్ లుకింగ్ వెరీ నైస్. టోటల్ యూనిట్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు. హృదయపూర్వకంగా వచ్చాను. నా బిడ్డ గొప్పవాడు కావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు, వాళ్ళ బిడ్డలు గొప్పవాడు కావాలని. మీ అందరి ఆశీస్సులతో మనోజ్ ఈ గుంటూరు వాడు చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలని ఆ షిరిడి సాయినాథుని మనసావాచ కోరుకుంటున్నాను. ఈ సినిమా 100 రోజులు, అప్పట్లో 100 రోజులు అనేవాళ్ళం, ఇప్పుడు మంచి విజయాన్ని సాధించి వారు ఖర్చు పెట్టిన డబ్బు కంటే కూడా ₹1 ఎక్కువ రావాలని కోరుకుంటూ మరొక్కసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. సిడి లాంచ్. పదే మది పద అని నీ వైపు నెడుతోందే, ఇదేమి వింతో తెలియదు కానీ గమ్మత్తుగా ఉందే. పక్కనుంటే ఆకాశమైన అన్నట్టుగా ఉందే, నీ తోడులో నా 10 ఏళ్ల లైఫ్ పన్నెట్టుగా ఉందే. బలానా అంటూ తెలియని హాయి భలేగా ఉందే, అదేమిటంటే అడక్కు అని నా మనస్సు ఉందే. క్లాప్స్ అండ్ విజిల్స్ ఫస్ట్ బ్యానర్లో ఫస్ట్ ఫిల్మ్ గుంటూరు రోడ్డు ఇచ్చేసిన అందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్స్. టు స్టార్ట్ విత్, ఈ మూవీ ఫస్ట్ జర్నీ సత్యతో ఆల్మోస్ట్ లాస్ట్ 1 year జర్నీలో ఐ వాజ్ అమేజ్డ్. ఇంత టాలెంట్ పెట్టుకుని ఏంటి ఇంకా బ్రేక్ ఎందుకు రాలేదని ఆలోచించేవాడిని ఎవ్రీ డే. బట్ ఇట్స్ ఆల్ డెస్టినీ, అలా కలిసి చేయాలి అని రాసుంది. సో ఐఎమ్ హ్యాపీ టు టీమ్ విత్ ఎమ్. సో అండ్ మనోజ్ గురించి చెప్పాలి, యాక్టింగ్ కూడా మన ఈ క్యారెక్టర్కి యాప్ట్. సో హీ డింట్ యాక్ట్, ఇక్కడికి వచ్చి సరదాగా 60 days స్పెండ్ చేశాడు. సో బయట ఎలా ఉంటాడో సేమ్ మన మూవీలో కూడా అదే రోల్, కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ. సేమ్ మన ఈ క్యారెక్టర్ కూడా అలానే ఉంది. సో ఆయన పర్ఫెక్ట్గా సెట్ అయిన రోల్ ఇది. అండ్ ప్రజ్ఞ హీరోయిన్ సెలక్షన్కి ఆల్మోస్ట్ month పైనే పట్టింది.
బట్ మా castingలో వన్ ఆఫ్ బెస్ట్ డెసిషన్ వీ మేడ్ టు రోప్ యూ ఇన్. థ్యాంక్స్ ప్రజ్ఞ. ఇంకా మా ఫస్ట్ ఫిల్మ్గా చేస్తూ పెద్దవాళ్ళతో ఇంత అదృష్టం, ఆర్పి గారు, కోట గారు, కాశీ గారు, వీళ్ళందరితో చేయటం, రాఘవ రమేష్ గారు, రియలీ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్. అండ్ స్టార్ట్ ఆఫ్ ది నైట్ వసంత్ గారికి చెప్పాలంటే ఆయన రైట్ ఫ్రమ్ డే వన్, ఇన్ఫ్యాక్ట్ బిఫోర్ ద స్టోరీ వెంట్ ఆన్ ద పేపర్, హీ వాజ్ ఇన్వాల్వ్ విత్ సత్య. సో అందుకే ఇంత డెప్త్గా స్టోరీ తెలుసు కాబట్టి ఆ ఫీల్తో ఇచ్చిన ట్యూన్స్ ఇవి. ప్లస్ అది మీరు చూసి ఉంటారు, పదే పదే అనే సాంగ్కి ఆయన ఇచ్చిన లిరిక్ మేము మార్చలేకపోయాం. అంత పర్ఫెక్ట్గా యాప్ట్ స్టోరీకి మొత్తం ఆ సాంగ్లో ఉంటుంది. సో అంత డెప్త్ ఉన్న లిరిక్ని మేము తీయలేకపోయాం. అదే ఆ టాలెంట్. అండ్ థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఫైనల్ ఇంకొక చిన్న విషయం, మన పెద్దవాళ్ళు చాలా చెప్పేవాళ్ళు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. పొరపాటున ఆ టైంలో సినిమా అనేది లేదనుకుంటండి. సినిమా కూడా ఉండుంటే అది మార్చి రాసేవాళ్ళు, సినిమా తీసి చూడు అని. ఆ కష్టం ఏంటో మేము ఫేస్ అయ్యాం, అది ఇష్టంతో చేసాము. అందుకే ఇంత సినిమా మేము అనుకున్నంత ఇష్టంగా అంత బాగా వచ్చింది. సో ఐఎమ్ షూర్ ఇట్ విల్ ఎంటర్టైన్ ఆల్ యూ గైస్. సో ఫెబ్ 2nd, 3rd వీక్లో విల్ బీ రిలీజింగ్ అండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ అండి. ఆడియో లాంచ్కి ఇచ్చేసిన ముఖ్య అతిథులు డాక్టర్ మోహన్ బాబు గారికి, అలా మిగతా అందరికీ, మీడియా వారికి, శ్రేయోభిలాషులకి, మిత్రులకి, వీక్షకులకి అందరికీ నా ధన్యవాదాలు. మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ నాకు బెస్ట్ ఫ్రెండ్. అతనిలో టాలెంట్ ఉండి మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అదే టైంలో నాకు ఈ మూవీ రావడం, అతనికి ఆఫర్ ఇచ్చిన దాన్ని అతను చాలా అంటే ఎక్స్ట్రాడినరీగా ప్రూవ్ చేసుకున్నాడు అనడానికి ఈ సాంగ్స్ ఎలా ఉన్నాయో మీరు అవే నిదర్శనం. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే లిరిక్ రైటర్స్ భాస్కర్ పాటిల్ గారికి, రామాజోగ శాస్త్రి గారు అద్భుతమైన లిరిక్స్ రాశారు. వాళ్ళ నాకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంటైర్ నా యూనిట్ అందరికీ నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే యాక్టర్స్ ఎస్పెషల్లీ సంపత్ అండి, విలన్ క్యారెక్టర్ చేశారు. నేను అది హీరోతో ఈక్వల్ రోల్, ఆయన చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు సంపత్ గారు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ది బెస్ట్ రోల్ అండి ఆయన ఫాదర్ వేషం. కోట గారు, రావు రమేష్ గారు, మెయిన్ మా హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ గురించి చెప్పాలి. చాలా మంచి క్యారెక్టర్ అండి అమ్మాయిది. అంటే ఇంట్రెస్టింగ్ లవ్ ట్రాక్. ఆ లవ్ ట్రాక్లో ప్రజ్ఞాని చూసిన తర్వాత అందరూ లవ్లో పడిపోతారు. అందుకే మేము గుంటూరు లవ్లో పడ్డాడని చెప్పాం. షీ ఈజ్ వెరీ డెడికేటెడ్. అంటే షార్ట్ తనకి బాగా వచ్చే వరకు ఎంతవరకు కష్టపడాలో అంత కష్టపడే హీరోయిన్ ప్రజ్ఞా. థ్యాంక్ యూ, చాలా బాగా చేసావు మూవీలో. మై హీరో మా గుంటూరు మనోజ్ మంచు. నేను ఫస్ట్ స్టోరీ నెరేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, ఇది పాయింట్ ఏంటంటే ఆయన కొత్తగా ఉంటుందా అని అడిగారు. నేను లేదండి, ఇది చాలా పక్కా కమర్షియల్ రెగ్యులర్ మూవీ, అదే జానర్లో ఉంటుంది, కాకపోతే మీరు చేస్తే కొత్తగా ఉంటుంది అని చెప్పాను. అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది అని విన్నా, చాలా ఎక్సైట్ అయ్యారు. స్టోరీ చెప్పినప్పుడు ఆయన ఏదైతే ఎగ్జైట్మెంట్ ఉందో అదే ఎగ్జైట్మెంట్ స్టిల్ ఇదే మూవీ మీద అలాగే ఉంది. ఆయన కళ్ళని మనసులోనే అంతా. సినిమా చాలా కష్టపడి చేసామని అందరూ అంటుంటారు. ఈ మూవీ ఎప్పుడు ఫినిష్ అయిపోయింది కూడా మాకు తెలియదు, అంత ఎంజాయ్ చేస్తూ చేసాం. ఆల్వేస్ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎస్పెషల్లీ గుంటూరు మూవీ హీరో క్యారెక్టరైజేషన్ మీద డిపెండ్ అయిన కథ అండి ఇది. ఆ కథకి, ఆ క్యారెక్టర్కి ఎంత న్యాయం చేయాలో అని ఎక్స్ట్రీమ్ లెవెల్లో చేస్తాడు. అదే హిట్ సినిమా, ఇంక వేరే ఏం లేదండి. డెఫినెట్గా ఆ కన్నా క్యారెక్టర్ని అతను చేస్తున్న విధానం గురించి అన్న ఆడియన్స్ డెఫినెట్గా సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఇది మంచి ఎంటర్టైనర్, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. యూ మస్ట్ వాచ్ అండి. వన్స్ అగైన్ ఈ సినిమా పనిచేస్తున్న నా ఎంటైర్ టెక్నీషియన్స్ అండ్ క్రూ అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ లాంచ్కి వచ్చిన ప్రముఖులకి అండ్ మీడియా వారికి, అలా వీక్షకులకి అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుంటూరు రోడ్ ఏదో ఒక సినిమా చేయడం కాదు, ఏదైనా ఒక మంచి సినిమా, గుర్తుండిపోయే సినిమా, నా కెరీర్కి ఉపయోగపడే సినిమా చేయాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. చేసినవి కొన్ని మిస్ఫైర్ అవుతుంటాయి, కొన్ని అలా ఇలా అవుతుంటాయి. సో ఈ కథ నాకు బాగా నచ్చింది. ప్రొడ్యూసర్ గారికి ఓకే, హీరో గారికి ఓకే. ఇప్పుడు సాంగ్స్ స్టార్ట్ అయినాయి. ఈ సాంగ్స్
నా కెరీర్లో డెఫినెట్గా మనోజ్ గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు నా కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్ అని. నా కెరీర్లో నిజంగా బెస్ట్ ఆల్బమ్. ఎందుకంటే అన్ని పాటలు సినిమా కథలోంచి వచ్చాయి. కథ నాకు ముందే తెలిసి ఉండడం వల్ల, ఆ కథలో నేను బాగా ఇన్వాల్వ్ అవటం వల్ల అన్ని పాటలు బాగా వచ్చాయి. డెఫినెట్గా మా కెరీర్కి ఇది చాలా ఉపయోగపడుతుందని అయితే నేనైతే గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే అందరం కష్టపడి పనిచేసాం. సత్య అతనికి ఇప్పుడు కంపల్సరీగా హిట్ కావాలి. నాకు తప్పదు. వరుణ్ గారికి ఫస్ట్ సినిమా, ఆయన బ్యానర్ నిలబడాలంటే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఇంకా మనోజ్ గారు అంటే చాలా సినిమాలు చేస్తారు, అయినా ఆయనకి హిట్ కావాలి. సో హిట్ అందరికీ అవసరం. అంటే మొన్న సినిమా హిట్ అయినా నెక్స్ట్ సినిమా మళ్ళీ హిట్ కావాలి, అలా అయిపోయింది ఇండస్ట్రీ. సో అందరం చాలా బాగా కష్టపడి పనిచేసాం. ఫస్ట్ నా ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే మనోజ్ గారిదా అమ్మో చూడు అతనితో కొంచెం కష్టం అన్నారు. బట్ నాకు అలా ఏం అనిపించలే, చాలా స్మూత్గా జరిగింది. ఆయన కూడా ఏంటంటే మనోజ్ గారితో కష్టం అన్న వాళ్ళు ఎందుకంటారంటే ఈయనకి కొంచెం మ్యూజిక్ సెన్స్ ఉంది. సో ఆయనకి మ్యూజిక్ తెలియడం అంటే నాకు మ్యూజిక్ తెలుసుగా, నాకు అది ప్రాబ్లం అనిపించలే. ఆయన చెప్పింది నేను అర్థం చేసుకున్నాను. సెకండ్ టైం ఆయనకి కావాల్సినట్టుగా సినిమాకి ఎలా కావాలి, కథకి ఎలా కావాలని నేను ఆయన చెప్పింది అర్థం చేసుకొని చేశాను. చాలా సాఫీగా జర్నీ జరిగింది. మనోజ్ గారు చాలా థ్యాంక్స్. సో తర్వాత నా సింగర్స్ విజయ్ దాస్ గారు వచ్చారు, చాలా థ్యాంక్స్ అన్న మీకు. సో మా సింగర్స్ యజీన్ నిజార్ కానీ, రమ్య బెహరా, గీతా మాధురి, తర్వాత అనురాగ్ కుల్కర్ని, అందరూ చాలా బాగా వర్క్ చేశారు. నా కీబోర్డ్ ప్లేయర్స్ సత్య, కమల్, జీవన్ అందరూ బాగా వర్క్ చేశారు. రైటర్స్ బావ రవి, తర్వాత మా రామజోగ శాస్త్రి గారు, గురుగారు చాలా బాగా రాశారు. ఎందుకంటే నేను ట్యూన్ చేస్తేనే కాదు, వాళ్ళు లిరిక్ కూడా బాగా రాస్తేనే పాట ప్రేక్షకుల దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే లిరిక్ చాలా ఇంపార్టెంట్ అని నమ్ముతాను నేను. సో లిరిక్ రైటర్స్ చాలా బాగా హెల్ప్ చేశారు. వన్స్ అగైన్ సత్య, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే సినిమా ఇచ్చామని కాదు, నీలాంటి ఫ్రెండ్ని దేవుడు ఇచ్చాడు అందుకు. అది సో ఈ సినిమా మేము చాలా కష్టపడి చేసాం, చాలా జెన్యున్గా చేసాం, జెన్యున్గా కష్టపడ్డాం. మీకు కూడా సినిమా నచ్చాలని, నచ్చుతుందని, సినిమాని పెద్ద హిట్ చేస్తారని, మా ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు రావాలని, మా అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఒకటే చెప్తా, ఆయన ఎలాంటి సినిమాలు చేసినా నేను ఒక ప్రేక్షకుడికి ఎలాంటి సినిమాలే కోరుకుంటాను ఆయన నుంచి. మీరు ప్రయోగాలు చేయండి, మధ్య మధ్యలో ఇలాంటిది ఒకటి వదలండి. ఇందాక ఒక పోస్టర్ వచ్చిందండి, మిరపకాయ కొరుగుతున్నాడు ఇలాగ ఆయన. ఒక మిరపకాయ ఇంకో మిరపకాయ తింటున్నట్టు ఉంది అది. థ్యాంక్ యూ సో మచ్. సత్యాన్న, వరుణ్ అట్లూరు గారు, లక్ష్మీ ఫిలిమ్స్ అట్లూరు పూర్ణచంద్ర గారు అంత ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వసంత్ గారు, సత్యాన్న, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. దిస్ ఫిల్మ్ ఈజ్ మై ఫస్ట్ out and out commercial movie and it's been an absolutely wonderful experience. Big thank you to our director Satya sir and a big thank you to our producer Varun for having me in this film. And it was absolutely wonderful working with this team. And Manoj, I'm going to miss home food a lot. I'm going to miss all the madness on the sets. And I'm going to miss all of you. Thank you, Siddharth, wherever you are. Thank you for making me look good. Thank you for making all of us look good. And thank you for all your efforts. And big thank you to the star of today, Vasant Garu. I love all the songs of our movie. As you can, I think if you've seen the entire audio launch, you'll know that I know every song and every lyric by heart. And I've heard all the songs like hundreds and hundreds of times. So I just hope all of you all also love the music of our movie as much. And I hope you all love the movie as well. Please go watch the movie in the theaters. It's releasing in the 2nd or 3rd week of Feb. And see you all soon.